సో, ఆ క్రమంలో ఆయన ఫ్యామిలీతో గూడా అంటే మీరు చూసుంటారు గదా! ఆయన కష్టాన్ని. ఒక్కొక్కసారి కళ్యాణ్ గారు అన్నట్టు గుర్తు నాకు. ఆయన అలసిపోయి వచ్చి 3 షిఫ్ట్‌లు చేసి అలసిపోయి వచ్చి చేస్తే ఆ చెమట వాసన గూడా నాకు సువాసనగా కనపడేది. అంత శ్రమ నుంచి వచ్చేదని జెప్పేసి కళ్యాణ్ గారు కూడా ఒకసారి ఇప్పుడు అన్నట్టున్నారు. ఆయన శ్రమని మీరు దగ్గరుండి ఆ! జూసారు. 2 షిఫ్ట్‌లు, 3 షిఫ్ట్‌లు ఒక్కొక్క నేను ఒక విషయం సంవత్సరానికి చెప్తాను. 12, 13 సినిమాలు. ఆయన ఎలా పనిచేసాడో చెప్తాను చూడు. రోజుకి హ్మ్. 19 గంటలు పనిచేసేవాడు. అబ్బా! 1, 2 నెలలు కాదు. హ్మ్. 1, 2 సంవత్సరాలు కాదు. 10, 12 సంవత్సరాలు, 14 సంవత్సరాలు 18-19 అవర్స్ ఏ డే పనిచేసేవాడు. హ్మ్. 3, 4 షిఫ్ట్‌లు చేసేవాడు. నిద్ర ఉండేది కాదు. హ్మ్. నిద్రపోయేవాడు మొఖం మీద నీళ్లు కొడితే లేసిపోతారు కదా! హ్మ్. ఆయనకి ఆ మేకప్ ఏసే గ్యాప్‌లో అలిసిపోయి అలా పడుకుంటే శివ అనేవాడు ఉన్నాడు మన అన్నయ్య మేకప్ ఏసేవాడు. అప్పట్లో మేకప్ స్టైల్ ఉండేది. మేకప్ అని మెడ్రాస్ కదా! మేకప్ కరిగిపోకుండా మేకప్ అంతా ఐస్ ఏస్తారు ఫేస్ మీద. ఐస్ క్యూబ్. ఆహా! ఐస్ క్యూబ్ ఏస్తే మెలుకొచ్చేది కదండీ. నీళ్ళు టచ్ అయితే మెలుకువ వస్తది. హ్మ్. ఐస్ క్యూబ్ వేసి నొచ్చింది కదా! ఐస్ క్యూబ్ చల్లగా ఉంటది. అంటే అంత అలిసిపోయి. అలిసిపోయేవాడు. హ్మ్. బ్రష్ చేసుకుంటా అలా ఉండి చేసేవాడు. అండ్ హ్మ్. అంత మత్తులోకెళ్ళిపోయి నిద్రలోకి. హ్మ్. అండ్ చాలా హార్డ్ వర్క్ చేశారు. హ్మ్. ఆహ్, ఆహ్, ఆయన 15 సంవత్సరాలు, 14 సంవత్సరాలు 18 అవర్స్ ఏ డే చేశారు. హ్మ్. ఎంత దారుణం అంటే ఎంత బాధ అనిపిస్తదంటే, ఇవాళ ఆయన గ్రాండ్ చిల్డ్రన్‌తో ఆయన ఆడుకుంటుంటే మాకు ఆనందంగా ఉంటది. ఎందుకంటే, ఆయన సొంత పిల్లలు చరణ్, స్వీటీ, హనీ పాపతోటి, పా మా అమ్మాయిలతోటి ఆళ్ళ బాల్యం ఆయన చాలా మిస్ అయిపోయాడు. హ్మ్. పొద్దున్నే షూటింగ్‌కెళ్ళేటప్పుడు పడుకునేవాడు. లేట్ నైట్ వచ్చి నిద్రపోతుండేవాడు. హ్మ్. ఎప్పుడు చూసి ఎప్పుడో సండేనో ఏదైనా హాలిడేస్‌కెళ్ళినప్పుడు తప్ప. సో, హ్మ్. పిల్లల గ్రోత్‌ని కూడా పిల్లలకి ఆ చిన్న ఇదిని ఎంజాయ్ చేయలేదు సరిగ్గా. సాక్రిఫైస్ చాలా చేశారు. సాక్రిఫైస్ చేశాడు. హ్మ్. ఆ సాక్రిఫైస్, ఆ త్యాగాల ఫలితమే ఇవాళ అందుకని పద్మవిభూషణ్. బ్రాండింగే అంతొచ్చింది. ఆయన వల్ల అంత బ్రాండ్ అయ్యి ఇంతమంది అయ్యామంటే ఆయనే హ్మ్. మహానుభావుడు. హ్మ్. సో, ఆయన అంటే ఏమాత్రం కొంచెం నేను కొన్ని కొన్ని వీడియోలు చూసాను సార్. వైరల్ అయ్యినియి. చిన్నప్పుడు అందరిని అయి కూర్చోబెట్టుకొని ఎప్పుడైనా జరిగిన సంఘటనలే ఆయనకున్న గొప్పతనం ఏంటంటే, మెమోరీస్‌ని ప్రిజర్వ్ చేయడంలో ఆయనకున్నంత ఇంట్రెస్టు హ్మ్. ఇంకెవరికీ లేదు. ఈ రోజుకి కూడా హ్మ్. మా పిల్లలయి గాని, నాయి గాని, లేతే మా కళ్యాణ్ బాబు వాళ్ళు అన్ని ఫోటోస్ ఉన్నాయి ఆయన తీయించినయి. హ్మ్. ఏదైనా పండగొచ్చినా, ఏదైనా ఇదొచ్చినా కెమెరావాడిని పిలిచి అందరిని ఫ్యామిలీ మీరు చూసే బయట ఫ్యామిలీ ఫోటోస్ ఆయన దగ్గరుండి ఇంట్రెస్ట్‌గా హ్మ్. ఓపిక ఎందుకే అంత ఓపిక నీకు స్వామి అనిపిస్తది మాకు. మీకు తెలీదురా నీది ఇప్పుడు చాలా సిల్లీగా ఉంటది గానీ తర్వాత తెలుస్తది. హ్మ్. ఎంత మెమోరీస్ మిగిలిపోయినాయి ఇవాళ. ఆ విషయంలో ఆయన చాలా అద్భుతమైన విజనరీ. హ్మ్. ఇప్పుడు దీని విలువ ఇప్పుడు తెలీదురా మీకు. అలాగే ఆయనకి ఫోటోలు ఎన్నో ఇచ్చాడు. ఆయన ఇచ్చిన ఫోటోలు నాకు తెలిసి ఏ హీరో ఇచ్చుండడు. హ్మ్. అన్నయ్య నీకు ఎప్పుడైనా ఇట్లా ఇస్తున్నాం కదా! విసుగురాదా? హ్మ్. అంటే ఆయనకి ఎట్లా అంటే 1000 మంది ఉన్నా ఇస్తాడండి. 10,000 మంది ఉన్నా ఇస్తాడు. ఒకేసారి మీద పడితే కొంచెం చిరాకొస్తది. యాహ్! 10,000 మందికి చక్కగా వచ్చి చకచక తీసుకెళ్ళిపోవచ్చు. అది ఆయన దగ్గర రావాలి. అడిగా ఎందుకన్నయ్య నీకు ఇన్ని ఇస్తావు కదా! రోజు ఇస్తావు కదా! అరేయ్! అది నాకు చాలా అవర్స్ పట్టొచ్చురా. వాడు చాలా కాలం ఆ కుర్రోడు, ఆమె వస్తారు ఫోటోస్ కోసం. మనం వాళ్ళ కోసం స్పెండ్ చేసే ఒక సెకండ్ వాళ్ళకి లైఫ్ టైమ్ మెమరీ కదరా! జీవిత కాలపు మెమరీ. కరెక్ట్. కాబట్టి మనం ఎగ్జాక్ట్. అది ఆ గౌరవం ఇవ్వాలనేవాడు. అది అందుకనే అదే చెప్తున్నా ఇవాళ ఎవ్వరు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని హ్మ్. చేసినా ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో తెలియక ప్రస్తుత ఇన్ఫర్మేషన్ మాట్లాడేవాళ్ళు తప్ప. హి హాస్ గాట్ గ్రేట్ క్యారెక్టర్.